గౌరెల్లి ప్రాజెక్టు భూసేకరణ కోసం నిధులను జూన్ 2వ తేదీకి ముందే విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సంబంధిత కలెక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో పాటు అడ్వకేట్ జనరల్ సమావేశంలో పాల్గొన్నారు. గౌరెల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యతా ప్రాజెక్టు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాంతరాలను అధిగమించి త్వరితగతిన పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అదనపు ఆయకట్టు కోసం జలాశయ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచి సవరించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టినట్లు చెప్పారు. ప్రాజెక్టు కోసం మరో 2 రోజుల్లో విచారణకు రానున్నందున అవసరమైన వ్యూహంతో సిద్దంగా ఉండాలని అడ్వకేట్ జనరల్ను ఉత్తమ్ ఆదేశించారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన గౌరెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని వైపులా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భూ పరిహారం విషయంలో విధానపర నిర్ణయాలు న్యాయపరంగా తీసుకోవాలని పొన్నం మంత్రి ఉత్తమ్ను కోరారు. ఎట్లా క్రాస్ చేయాలి, అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఎట్లా ముందుకు పోవాలి, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి, నేను స్పష్టంగా ఒక అష్యూరెన్స్ ఇచ్చిన. ల్యాండ్ అక్విజిషన్కి వెంటనే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పి మంత్రి గారికి, అధికారులకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి న్యాయ చిక్కులు ఏ విధంగా అధిగమించాలని చెప్పి కూడా డిస్కస్ చేసినాం. సుప్రీంకోర్టులో కూడా మనం తప్పనిసరిగా మనం గెలుస్తాం, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుందనే నమ్మకం, విశ్వాసం నాకుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ అన్ని విధాలుగా పూర్తి చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము కట్టుబడి ఉన్నామని, కమిట్మెంట్తో ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్ట్ నీళ్లు ఏదైతే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి రావాలనో దానికి సంబంధిత పనులు కూడా వేగవంతం చేపడతామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది.